కావలి దివ్యాంగుల కాలనీలో వీఆర్ఏ అక్రమ కట్టడాలు తొలగించాలని, తమపై అక్రమ పోలీసు కేసులతో బెదిరిస్తున్న వీఆర్ఏ ఆగడాల నుంచి రక్షించాలని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు, దివ్యాంగుల కాలనీ అధ్యక్షుడు మండవ వెంకట్రావు కోరారు. సోమవారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేసి దివ్యాంగుల కాలనీలో అక్రమ కట్టడాలపై విచారణ చేయించాలని కోరారు. వీఆర్ఏ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, ఆయన బంధువులు దివ్యాంగులకు కేటాయించిన లేఅవుట్లలో ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. నా పేరు మండవ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, కావలి దివ్యాంగుల కాలనీ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈ రోజు నేను మీడియా ముందుకు రావటం ఏంటంటే, ఆర్డీఓ దగ్గరికి ఒక విన్నపం కూడా ఇచ్చాను. వికలాంగుల వికలాంగుల పేరు మీద లేఅవుట్ ఏర్పాటు చేస్తే ఆ లేఅవుట్ లో అంటే వీఆర్ఏలు కొంతమంది ఇతరులు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసుకున్నారు. మిగిలిన కొన్ని ప్లాట్లేమో అమ్ముకున్నారు వాళ్ళు దొంగ పట్టాలు పుట్టించి. మేము వికలాంగుల 2011లో ఇచ్చి 2016లో మాకు రెగ్యులర్ చేసి 92 వరకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన తర్వాత ఇస్తా ఉన్నారు. అందరం పొజిషన్ లో ఉండే వికలాంగులు పొజిషన్ లో ఉండే వాళ్ళకి తర్వాత ఇస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చి దివ్యాంగులకు కానీ అందరికి ఇల్లు మంజూరు చేస్తుంది కాబట్టి మేము పొజిషన్ సక్రంగా ఇప్పుడు బేస్ మట్టాలు కట్టుబడులు చేసుకుంటూ ఉంటే మాకున్నటువంటి హక్కు ప్రకారం దివ్యాంగులు వేసుకున్నాం. కొంతమంది పట్టాలు వచ్చినాయి, కొంతమంది పట్టాలు రాలేదు. కానీ పట్టాలు వచ్చినటువంటి వాళ్ళు, పట్టాలు రానటువంటి వాళ్ళు కట్టుబడి చేసుకుంటున్నారు. ఈ కట్టుబడి చేసుకుంటున్నటువంటి వాళ్ళని అక్రమంగా వీఆర్ఏ వెంకటేశ్వర్లు వచ్చి మమ్మల్ని పోలీస్ కేసులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అతని అన్నదమ్ములు కూడా అక్కడ అక్రమంగా 3 ప్లాట్లు కట్టుకొని ఉన్నారు. ఇదే విధంగా ఇంకా శ్రీకాంత్ అనే ఒక వీఆర్ఏ వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఈ రోజు ఇద్దరు కట్టుకుంటే వాళ్ళ జేసీబీ తోటి పడగొట్టారు. అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. పేపర్ కటింగ్లు అన్ని ఉన్నాయి. ఈ విధంగా సుమారు 20 వరకు ఇతరులు ఆక్రమించారు. మేము అడిగితే నా మీద పోలీస్ కేసులు పెట్టడం అన్ని జరిగినాయి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా వీఆర్ఏలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మూడు ఆక్రమించి కట్టుబడి చేశారు. ఇది అన్యాయము అని నేను ప్రభుత్వ దృష్టికి అంటే అధికారుల దృష్టికి 3 సార్లు తీసుకెళ్తాం జరిగింది. సీఎం దగ్గరికి తీసుకెళ్తే సీఎం ఎంక్వైరీ చేశారు. ప్రతిదీ సీఎం ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి మాకు ఫోన్లు కూడా వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఈ రెవెన్యూ గానీ మున్సిపల్ వాళ్ళు గానీ ఏమి ఇచ్చారు, వాళ్ళు వివరణ ఏమి ఇచ్చారో తెలియదు. కానీ మమ్మల్ని మాత్రం భయపెడుతూనే ఉన్నారు. మమ్మల్ని కట్టుకోనిటం లేదు, వాళ్ళు మాత్రం యథేచ్ఛగా కట్టుకుంటున్నారు. ఇది అన్యాయమో అక్రమం అని మేము 6వ తేదీ కూడా వచ్చి కొలతలు వేస్తున్నాము రోడ్ల కోసం అని అబద్ధాలు చెప్పి నేను అప్పుడు ఎమ్మటే ఎంఆర్ఓకి కమిషనర్ చెప్తే మేము పంపలేదయ్యా ఎవరిని అన్నారు. ఆ వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఎందుకు మా మీద కక్ష కట్టి మేము కడతా ఉంటే వికలాంగులు కడతా ఉంటే పోలీసు కేసు అంటాడు, అదంటాడు, బెదిరిస్తున్నాడు. నాకు అసలు అర్థం కావట్లా. ఆయన ఎందుకు వస్తున్నాడు? అక్రమం కట్టిందే ఆయన, ఎందుకు వస్తున్నారు అర్థం కావట్లా. రెవెన్యూ వాళ్ళు ఆ విధంగా రావచ్చా? అసలు మాకు చట్టం అనేది ఉంది. ఈ చట్టం ప్రకారం ఒక క్రైమ్ అయితే అదనంగా మాకు 3 పాయింట్లు పెరుగుతాయి. 7 పాయింట్లు క్రైమ్ అయితే ఇంకొక 3 పాయింట్లు మాకు చట్టంలో తెలుపబడింది. ఇంత క్రైమ్ పెట్టుకుని ఎస్సీ ఎస్టీలు ఉన్నాము, ఓసీలు ఉన్నాము, తర్వాత వికలాంగులు కాబట్టి 2016 చట్టం వర్తించింది. ఇవన్నీ కూడా పెట్టుకుని ఇంత భయంకరంగా వికలాంగులు లేఅవుట్ అని కూడా పెట్టుకుని ఇంత భయంకరంగా మా మీద హరాస్మెంట్ జరుగుతుందంటే మేము ఏం చేయాలో అర్థం కావట్లా. అందులో నేను తెలుగుదేశం రాష్ట్ర నాయకుడిని, కానీ నేను బయటకు రాలేకపోతున్నా అవమానంతో. శుభమస్తులో దసరా దీపావళి ఆదరహో. ఒకటి మాత్రం నిజం, శుభమస్తులో దసరా దీపావళి సేల్ మామూలుగా ఉండదు. మేమింతే తగ్గించే అమ్ముతాం. 99 రూపాయల పాలీ కాటన్ శారీ 30 రూపాయలు మాత్రమే. పిల్లో 49 రూపాయలు. 199 రూపాయల షిఫాన్ శారీ 99 రూపాయలు. 499 రూపాయల కరల్ క్రేప్ శారీ 199. 500 రూపాయల రాశిపురం కాటన్ శారీ 199 రూపాయలు. 2 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 499 రూపాయలు. 3 రౌండ్ నెక్ టీ షర్ట్స్ 450. షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ 199 రూపాయలు మాత్రమే. 5 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999. 999 రూపాయల కిడ్స్ బాబా సూట్స్ 499 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.